ఆ నాన్నగారి వైభవం ఆ జరుగుతున్న టైంలో మిమ్మల్ని తీసుకెళ్ళి హాస్టల్లో వేసేసారంటే అది ఎట్లా, అది ఎందుకు జరిగింది హాస్టల్లో వేసేయటం? హీ వాజ్ బిజీ అండి. ఆయన బిజీ. తర్వాత మా మదరు మా చిన్న వయసులో చనిపోవటం. సో అండ్ ఫార్చునేట్లీ హీ గేవ్ అస్ ద బెస్ట్ ఎడ్యుకేషన్. రిషి వ్యాలీ స్కూల్ అండి, ద బెస్ట్ అనమాట. అండ్ ఇంకా అంతకంటే ఎక్కువ కోరుకుంటాం మేము. అమ్మగారి గురించి వినాలి, ఎవరికి వారి గురించి తెలియదు, వారి గురించి తెలుసుకోవాలనుకునేటటువంటి ఒక తరం ఉన్నారు. మదరు షీఈస్ ఫ్రమ్ జమీందార్ ఫ్యామిలీ అండి. విజయవాడలో సిరిపరుపు సీతన్న గారు జమీందార్ ఆయన. ఇప్పటికీ ఈ రోజుకి విజయవాడలో సీతన్నపేట ఒక ఏరియా ఉంది. ఆయన మనవరాలు మా మదరు, దేవరాలు జమీందార్స్ అనమాట. సో ఇది జరిగినప్పుడు మై గ్రాండ్ ఫాదర్ వాజ్ రిలక్టెంట్. సినిమా వాళ్ళకి వద్దంటే అప్పుడు రాయలింగ గారు, రంగారావు గారు, రామలింగ గారు, సావిత్రి గారు వీళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని వీళ్ళు వెళ్ళి మా తాతయ్య గారితో మాట్లాడి కన్విన్స్ చేసి అప్పుడు ఈ మ్యారేజ్ జరిగింది. ఇంతమంది దిగ్గజాలు పూనుకోవాల్సి వచ్చింది అనమాట. రామలింగయ్య గారి కుటుంబం ఎట్లా సార్ మీ ప్రయాణం? వీఆర్ లైక్ వన్ ఫ్యామిలీ. అరవింద్ గారిని నేను పెద్దన్నయ్యనే పిలుస్తాను. అరవింద్ గారు వీఆర్ లైక్ ఎ ఫ్యామిలీ. అండ్ అరవింద్ గారు తమ్ముడు వెంకటేశ్వరరావు బాబు నేను ఒకే ఏజ్ అనమాట. మీ ఇద్దరు ఒకే? సెలవులకు వచ్చినప్పుడు మీ ఇద్దరం వాళ్ళ ఇంట్లో టెర్రస్ మీద కూర్చొని పోటీగా కామిక్స్ చదివేవాళ్ళం. ఆ రోజుల్లో కామిక్స్ ఉండే, ఈ ఫ్యాంటమ్ మ్యాండ్రక్ పోటీగా చదివేవాళ్ళం అనమాట. వెరీ క్లోజ్ ఫ్రెండ్, లైక్ బ్రదర్స్ ఓన్లీ. నేను వాళ్ళ ఇంట్లోనే భోంచేసేవాడిని, వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. వీఆర్ లైక్ ఎ ఫ్యామిలీ. ఎవరే చెప్పింది శెట్టి గారు? వాళ్ళు కూడా ఫ్యామిలీ లైక్, దే ఆర్ ఆల్సో ఫ్యామిలీ. రంగారావు గారికి నాన్నగారికి మధ్య ఒక అనుబంధం ఉంది, గురు శిష్యులు ఇద్దరి మధ్య. గురు శిష్యులు అంతే. అప్పుడప్పుడు బాగా సరదాగా ఉంటే మామాలు అయిపోయేవారు వాళ్ళిద్దరు. అర్థమైంది. వెరీ క్లోజ్ అనమాట. అలాగే సావిత్రి గారు మా ఫాదర్ని ఒక తమ్ముళ్ళలాగా చూసినవారు. మేము కూడా నేను చిన్నప్పుడు సావిత్రి గారి ఇంటికి వెళ్ళి చాముండి అక్కతోటి మేము స్పెండ్ చేసేవాళ్ళం అదనమాట. అంటే ఆ రోజులన్నీ ఒకసారి తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఆల్ వర్ ఫ్యామిలీ మెంబర్స్ లాగే నాకు అనిపించేది. పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాం అలాగని కాదు. ఇప్పుడు భానుచంద్ర గారు ఇంట్లో అంటే, మాస్టర్ వేణు గారి ఇంట్లో అంటే ఇంకా పుట్టిన కాడి నుంచి వాళ్ళే ఎత్తుకున్నారు మమ్మల్ని. భాను వాళ్ళ బ్రదర్ మూర్తి వెరీ క్లోజ్ అనమాట. వాళ్ళు మా మదర్ని అక్క అని పిలిచేవారు. ఇన్ఫ్యాక్ట్ మా ఫాదర్ ఫస్ట్ హౌస్ కట్టక ముందు మేము అక్కడే ఉన్నాం, మాస్టర్ వేణుగారి ఇంట్లోనే ఉన్నాం. వేణుగారి ఇంట్లో ఉన్నాం. సార్ సత్యం గారితో నాన్నగారి ప్రయాణం సార్, ఎందుకంటే దాదాపు రమణ చిత్రాలు అన్ని సినిమాలు, 1-2 సినిమాలు మినహాయిస్తే అన్ని సత్యం గారే సంగీతం చేశారు కదా. దే వర్ లైక్ వన్ పార్ట్ అండి. నాన్నగారు సత్యం గారు, నాన్నగారు సత్యం గారు, రాజశ్రీ గారు, మన రచయిత రాజశ్రీ గారు మాటలు. వీళ్ళు ఏంటంటే యూ కెనాట్ రిమూవ్ ఎనీ పార్ట్. వీళ్ళని బాగా అనుబంధం ఉండేది వీళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ ఫాదర్ చనిపోయినప్పుడు గోపి గారిని సత్యం గారు బాడీని అలా ఖర్చుకొని ఉండిపోయారు వాళ్ళు. దే వర్ దట్ క్లోజ్. 1985 ఫిబ్రవరి 18th. మీకు అసలు క్రికెట్ మీద మీరు అసలు ఇటు రాకుండా మీరు అసలు క్రికెట్ వైపు వెళ్ళి అక్కడ మీరు మీకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్నారు కదా, అది ఎట్లా జరిగింది? మా నాన్నగారికి యాక్టింగ్ ఎలా వచ్చిందో అలా నాకు క్రికెట్ వచ్చింది. అంటే ఋషి వ్యాలీ ప్రభావమా? దానికి ముందే నాకు 6 years 7 years ఉన్నప్పుడు పాలకులు వెళ్ళినప్పుడు మెడ్రాస్లో ఈ ప్లాస్టిక్ సంచులను ప్లాస్టిక్ బ్యాట్ కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. అందరూ నన్ను విచిత్రంగా చూసేవారు. అక్కడున్న నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి బ్యాట్ ఎలా పట్టుకోవాలని నేర్పించి సరదా క్రికెట్ ఆడేవాళ్ళు. సో నాకు చిన్నప్పటి నుంచి అది ఎలా వచ్చిందని నాకు తెలియదు. మీకు జోక్ చెప్తాను. మా ఫాదర్ క్రికెట్ అంటే ఏంటని తెలియదు. నేను రోజు మార్నింగ్ నా కిట్ తీసుకొని బ్యాట్ తీసుకొని గ్రౌండ్కి వెళ్ళేవాడిని ప్రాక్టీస్కి. సో ఒకరోజు ఎవరో డైరెక్టర్స్ వాళ్ళు వచ్చి, మీ పెద్దబ్బాయి ఏం చేస్తున్నారంటే, చదువుకుంటున్నాడు కానీ నాకు ఒక రోజు పొద్దున్నే ఒక కర్ర ఒకటి ఎక్కడికో పట్టుకెళ్తున్నారు అన్నారు. ఆయనకి బ్యాట్ అంటే ఏంటని తెలియదు, ఒక కర్ర ఒకటి పట్టుకొని వెళ్తున్నారని చెప్పేవారు. సో ఆయన మాట్లాడే దాంట్లో అలాంటి జోకులు ఉంటాయి ప్రాక్టికల్గా. సో ఆయన ఒకే ఒక మ్యాచ్ నేను చేపాక్లో కర్ణాటక మీద ఆడేటప్పుడు వచ్చారు.
వచ్చి నేను బ్యాటింగ్ ఆ రోజు 38 కొట్టా. బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు వచ్చారంట. అది కూడా వేజల్ సత్యనారాయణ గారు, మన జర్నలిస్ట్ శ్రీహరి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి ఇక్కడ ఆడుతున్నాడని ఆయన ఫోర్స్ చేసి స్టేడియంకి తీసుకొని వచ్చారు. అప్పటిదాకా అసలు అది ఎంత సీరియస్గా మీరు తీసుకున్నారని తెలియదు ఆయనకి తెలియదు అసలు. వాళ్ళు చెప్పారు మీ అబ్బాయి స్టేట్ ప్లేయర్ అండి, రండి మ్యాచ్ చూడండి అనేసి. తీసుకొచ్చిన తర్వాత నేను అవుట్ అయిపోయి లోపలికి వచ్చిన తర్వాత టీమ్మేట్స్ అందరూ మీ నాన్న వచ్చారంటే, మా నాన్న ఎక్కడికి ఎందుకు వస్తారు, చూడు అక్కడ ఉన్నాను, మంచి గురకేసి పడుకొని ఉన్నారు ఆయన. దట్ ఈస్ హిస్ అసోసియేషన్ విత్ క్రికెట్. నేను ఇంకా మీ నాన్నగారు ప్రోత్సహించారు మిమ్మల్ని అనుకుంటూ వచ్చాను. లేదు, ఆయనకి అసలు క్రికెట్ అంటే అవగానే లేదు, అసలు క్రికెట్ తెలియదు ఆయనకి. తెలియదు. ఫర్ హిమ్ ఇట్ ఈస్ ఓన్లీ సినిమా, ఇట్ ఈస్ ఓన్లీ యాక్టింగ్, నథింగ్ ఎల్స్. ఇంకేం తెలియదు అండి ఆయనకి. క్రికెట్ గురించి మీరు రంజీ తర్వాత నేషనల్స్ ఇక్కడ దాకా వెళ్ళారు కదా, వాటి గురించి ఒకసారి వినాలని సార్. ఐ ఎంజాయ్డ్ మై క్రికెట్ అండి. ఐ ఎంజాయ్డ్ ప్లేయింగ్. ఐ ఎంజాయ్ ఈవెన్ నౌ. నాకు ఆ గేమ్ నాకేం ఇచ్చిందో అది తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను గేమ్కి. ఐ ఇన్వాల్వ్ మై సెల్ఫ్ ఇన్ కోచింగ్, ఈ సెలెక్షన్ ప్రాసెస్. థ్యాంక్స్ టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇది 2వ సంవత్సరం మేము మన ఆంధ్ర టీం క్వార్టర్ ఫైనల్స్ ఎంటర్ అయింది. అండ్ ఇదంతా ఫార్మర్ క్రికెటర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళు ప్రోత్సాహం వల్ల బాగా వీఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. బాగుందండి. ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ ఈస్ డూయింగ్ వెల్. అండ్ మాకు కూడా హ్యాపీగా ఎందుకు ఉందంటే మేము తిరిగి క్రికెట్కి ఏదో ఇవ్వగలుగుతున్నామని నాకు గర్వంగా ఉంది. రంజీ ట్రోఫీ విశేషాలు సార్, అది ఒకసారి వినాలని ఉంది సార్. ఇట్ వాస్ ఫన్. అంటే ఫర్ మీ ఇట్ వాస్ ఎ న్యాచురల్ థింగ్. అండ్ డెఫినెట్లీ ప్లేయింగ్ రంజీ ట్రోఫీ ఆ రోజుల్లో ఏంటంటే రంజీ ట్రోఫీ ఇది అన్న మాకు అలా లేదు, న్యాచురల్గా. ఎందుకంటే ఐ ప్లేడ్ విత్ సమ్ ఆఫ్ ద స్టాల్వర్డ్స్ ఆంధ్ర నుంచి, జుగల్ కిషోర్ గియా, మెహర్ బాబా, చాముండేశ్వరనాథ్. ఇలాగ నేను ఆడిన టైంలో కొంతమంది ప్రముఖ ప్లేయర్స్ ఉండేవారు. బట్ అసలు ఒకరికి మధ్యన సీనియర్ జూనియర్ ఇదే ఉండేది కాదు, ఏమీ లేదు. వీ ప్లేడ్ వెరీ న్యాచురల్లీ. అండ్ 1985-86లో ఫస్ట్ టైం మేము ఆడుతున్నా వీ ఎంటర్డ్ ద నాకౌట్ స్టేజ్. దట్ వాజ్ ఎ సెన్సేషన్ ఆ రోజుల్లో. ఇప్పుడు వీళ్ళు బాలకృష్ణ గారు, అజారుద్దీన్ గారు, సురేష్ రెడ్డి గారు, వీళ్ళతో మీ అసోసియేషన్, వీళ్ళు ఎప్పుడు కలిసారు? అజారుద్దీన్ నేను మా ఇద్దరికి ఫస్ట్ మ్యాచ్ ఒకటే. తను హైదరాబాద్ ఆడాడు, నేను ఆంధ్ర ఆడాను. ఓహో, ఓకే ఓకే ఓకే. తర్వాత ఇద్దరం స్టేట్ బ్యాంక్కి కలిశాడు. బాలయ్య బాబు గారికి ఏంటంటే క్రికెట్ అంటే అసలు సినిమా తర్వాత ఆయన క్రికెట్. ఆయన కాలేజ్ డేస్ కూడా క్రికెట్ ప్లేయర్గానే ఆయన కాలేజ్ ఫ్రెండ్స్కి. సో నాది ఒక టెస్ట్ క్రికెటర్స్ మ్యాచ్ నేను అరేంజ్ చేసినప్పుడు ఆ మ్యాచ్కి కపిల్ దేవ్, రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే, సచిన్, కిరణ్ మోరే, మన వెంకటపతి రాజు వీళ్ళందరూ వచ్చి ఆడినప్పుడు జస్ట్ 1 ఫోన్ కాల్ బాలయ్య బాబు, వెంకీ వాళ్ళు వచ్చి ఆడారు ఆ మ్యాచ్. వాళ్ళు ఆడారా? భాను, సుబ్లాక్ సుధాకర్, మన సాయి కుమార్, వాళ్ళ బ్రదర్ రవిశంకర్, వాళ్ళ బ్రదర్ అయ్యప్ప, వీళ్ళందరూ ఆడారు ఆ మ్యాచ్.